హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క జనరల్ సైన్స్ టాపిక్స్ అయితే మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఇవాళ పార్ట్ 1 వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన అన్ని రకాల పోటీ పరీక్షల్లో తరచుగా అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. ఓకే, అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి, అదేవిధంగా తెలంగాణ టెట్ డిఎస్సీలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి, అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఇవాళ పార్ట్ 1 ద్వారా ముఖ్యమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఆరోగ్యవంతమైనటువంటి దంతాలకు అంటే డెంట్లకు సంబంధించినటువంటి మౌత్లో ఉన్న ఈ యొక్క దంతాలకు సంబంధించి అవసరమైనది ఏది కింది వానిలో? కాల్షియం కార్బోనేటా, కాల్షియమా, సోడియం బైకార్బోనేటా, ఆస్కార్బిక్ ఆమ్లమా? ఆరోగ్యవంతమైన దంతాలకు అవసరమైనది కింది వానిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కాల్షియం అండి. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బిళ్ళ గన్నేరు ఆకుల నుంచి తీసి క్యాన్సర్ నిరోధక రసాయనాలు ఏవి? బిళ్ళ గన్నేరు ఆకుల నుంచి తీసేటువంటి క్యాన్సర్ నిరోధక రసాయనాలు కింది వానిలో ఏవి? విన్ క్రిస్టన్, విన్ బ్లాస్టిన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. బిళ్ళ గన్నేరు ఆకుల నుంచి తీసేటువంటి క్యాన్సర్ నిరోధక రసాయనాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, విన్ క్రిస్టన్, విన్ బ్లాస్టిన్. మూడో ప్రశ్న చూస్తున్నాం. ఏ విటమిన్ లోపం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ బి12. ఏ విటమిన్ లోపం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి? రాళ్ల లాంటి పదార్థం అది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ ఏ. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. గాయిటర్ వ్యాధికి మూల కారణం ఏమిటి? గాయిటర్ వ్యాధికి మూల కారణం ప్రోటీన్ లోపమా, అయోడిన్ లోపమా, విటమిన్ లోపమా, కాల్షియం లోపమా? గాయిటర్ వ్యాధికి మూల కారణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అయోడిన్ లోపం. ఐదో ప్రశ్న చూస్తున్నాం. కామెర్ల వ్యాధి శరీరంలో ఏ భాగానికి సంబంధించినది? కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. కామెర్ల వ్యాధి శరీరంలో ఏ భాగానికి సంబంధించినది? కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కాలేయానికి సంబంధించినది. ఆరో ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎగ్జిమా అనే వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? ఎగ్జిమా అనే వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? కాలేయం, చర్మం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చర్మం. ఏడో ప్రశ్న చూస్తే, ఏ విటమిన్ లోపం వలన రక్తం త్వరితంగా గడ్డ కట్టదు? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విటమిన్ కే. ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం. రక్తం గడ్డ కట్టుటకు తోడ్పడు అయాన్ ఏది? కాల్షియం, అయోడిన్, ప్రోటీన్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కాల్షియం. తొమ్మిదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా తోడ్పడే పదార్థం ఏది? ఆప్షన్ ఏ, హిసారిన్, ఆప్షన్ బి, ఇన్సులిన్, ఆప్షన్ సి ఏ మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ హెసారిన్. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శస్త్రచికిత్స చేసే ముందు రోగికి ఇచ్చేటువంటి విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ డి. శస్త్రచికిత్స చేసే ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విటమిన్ కే. 11వ ప్రశ్న చూస్తున్నాం. యాంటీ జెరాప్థలిమిక్ విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. 12వ ప్రశ్న చూస్తున్నాం. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే రోగం ఏది? రేచీకటి, రక్తహీనత, మరుగుజ్జుతనం ఏది కాదు. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే రోగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రేచీకటి. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఐరన్ ధాతువు లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రేచీకటి, రక్తహీనత, మరుగుజ్జుతనం ఏది కాదు. ఐరన్ ధాతువు, ఐరన్ లోపిస్తే వచ్చే వ్యాధి కింది వానిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రక్తహీనత. 14వ ప్రశ్న చూస్తున్నాం. రోజుకు ఎన్ని గ్రాముల నూనె పదార్థాలు శరీరానికి అవసరం అవుతాయి? ప్రతిరోజు మనిషికి ఎన్ని గ్రాముల నూనె పదార్థాలు శరీరానికి అవసరం అవుతాయి? 10 గ్రాములు, 15 గ్రాములు, 20 గ్రాములు, 25 గ్రాములు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 15 గ్రాములు. 15వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లలలో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యేవి ఏమిటి? కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి, పైవన్నీ. పిల్లలలో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యేవి ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే డయాలసిస్ అనేటువంటి విధానాన్ని ఏ రోగికి ఉపయోగిస్తారు? ఊపిరితిత్తుల రోగంతో ఉన్న రోగికే, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగికే, గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్న వ్యక్తికే, కాలేయ సంబంధిత రోగికే? డయాలసిస్ అనే విధానాన్ని ఏ రోగికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూత్రపిండాల రోగికి. 17వ ప్రశ్న చూస్తున్నాం. ఏ విటమిన్ లోపం వలన చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఇ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ సి లోపం వలన వస్తుంది. 18వ ప్రశ్న చూస్తే సిరోసిస్ ఏ శరీర భాగానికి సంబంధించింది? ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాలేయం. 19వ ప్రశ్న చూస్తే వయోరియా అనే వ్యాధి ఏ శరీర భాగానికి సంబంధించిన వ్యాధి? వయోరియా అనే వ్యాధి ఏ శరీర భాగానికి సంబంధించిన వ్యాధి? కాలేయము, దంతాలు, గుండె, కిడ్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దంతాలు. 20వ ప్రశ్న చూస్తున్నాం. శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసే అవయవం ఏది? మూత్రపిండాలు, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె. శరీరంలో నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి అవయవం కింది వానిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూత్రపిండాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక 21వ ప్రశ్న చూస్తే గిరిజనులకు ఎక్కువగా వచ్చే వ్యాధి కింది వానిలో? మెదడు వ్యాపు, ఆప్షన్ బి గొంతు వ్యాపు వ్యాధి, ఆప్షన్ సి గుండె సంబంధిత వ్యాధి, ఆప్షన్ డి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గొంతు వాపు వ్యాధి. 22వ ప్రశ్న చూస్తే పందుల ద్వారా వ్యాపించే వ్యాధి? ఆప్షన్ ఏ ఎన్సెఫలాటిస్, ఆప్షన్ బి మెదడు వాపు వ్యాధి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి ఎన్సెఫలాటిస్ అండ్ మెదడు వాపు వ్యాధి. 23వ ప్రశ్న చూస్తే ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి యొక్క రక్తపోటు ఎంత ఉండాలి? బీపీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 80/120, 120/80, 70/120, 120/70. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 80/120. 24వ ప్రశ్న చూస్తే మానవ శరీరంలో ఏ గ్రంథిని మాస్టర్ ఆఫ్ గ్లాండ్గా పిలుస్తారు? థైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి. 25వ ప్రశ్న చూస్తే పాల ఉత్పత్తికి తోడ్పడేటువంటి హార్మోన్ ఏది? లాక్టోజెనిక్, ఇన్సులిన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్.
పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాక్టోజెనిక్. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏది కింది వానిలో? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కే. కింది వానిలో యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ ఇ. 27వ ప్రశ్న చూస్తే ధాన్యపు పై పొరలలో ఉండే విటమిన్ ఏది? విటమిన్ బి1, విటమిన్ కే, విటమిన్ బి12, విటమిన్ డి. ధాన్యపు పై పొరలలో ఉండే విటమిన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ బి1. 28వ ప్రశ్న చూస్తున్నాం. మానవ శరీరంలో అతి విస్తారంగా ఉండే మూలకం ఏది? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్ డి హీలియం. మానవ శరీరంలో అతి విస్తారంగా ఉండే మూలకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆక్సిజన్. 29వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బీసీజీ టీకాలను ఏ వ్యాధి రాకుండా ఉపయోగిస్తారు? మధుమేహం, క్షయ, మలేరియా, క్యాన్సర్. బీసీజీ టీకాలను ఏ వ్యాధి రాకుండా ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షయ. 30వ ప్రశ్న చూస్తున్నాం. క్యాడ్ లివర్ ఆయిల్లో అధికంగా ఉన్న విటమిన్ ఏది? విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే. క్యాడ్ లివర్ ఆయిల్లో అధికంగా ఉన్న విటమిన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విటమిన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, ఇది జనరల్ సైన్స్ పార్ట్ 1 బిట్ బ్యాంక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే బిట్ బ్యాంక్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.